శరీరములు తండ్రి శరీరాశులు ఆశలు చేత నింపి నాయన నీ శక్తి చేత నింపి మరి ప్రార్థన చేస్తాను. భయానికి వందనాలు ప్రభా. నీ వాక్యమని కడిగము చేత నీ వాక్యము చేత ప్రభా మమ్మల్ని నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాగ్దానములు చేసిన దేవుడు రక్షకుడు కనుక తండ్రి నాయన అవమాన రక్షకానికి వందనాలు. స్తోత్రము స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. అవునైనా స్తోత్రం. కుమారుడు యేసుక్రీస్తును తండ్రి మానవ రూపంలో జన్మింపజేసి 33.5 సంవత్సరాలు ఆఖరకు చిందించినట్టు ఆ రక్తము చేత మమ్మల్ని నిత్యము కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని ప్రార్థన. లేఖనములు నెరవేరిన తండ్రి సెలవులో బలి అయిన గాయములు పొందిన ఆయన మా కొరకు దెబ్బలు కొట్టబడిన నాయన నీ దెబ్బల చేత మాకు స్వస్థత తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. తండ్రి వీరిని చేయించున్నారు కనుక వీరిని క్షమించమని క్షమకారకుడా నీకే వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. మరి ముఖ్యంగా విశేషముగా తండ్రి ఇంకా నీ దాసులను కూడా మా మధ్యకు క్షేమంగా నడిపించు తండ్రి. ఈ సెలవ చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కని వాక్యమును వాక్కును వర్తమానమును అందించుటకు అట్టి వాక్యము వర్తమానమును వినిగ్రహించి ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి ప్రభా మా హృదయములో మా మనసులో భద్రపరుచుకొని బ్రతుకుటకు జీవించినట్లు నీ కృపని సహాయమును దయచేసి మొదటి నుంచి అంతవరకు నీవే అధ్యక్షత వహించి క్రమముగా మర్యాదగా జరుగునట్లు సహాయమును చేసి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్యనామని నిన్ను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థన చేసినటువంటి సహోదరు ప్రత్యేకమైన వందనాలు. అందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో మనమందరము దేవుని నామాన్ని ఐక్యత కలిగి స్తుతించవలసినటువంటి సమయం. సో దయచేసి కోయరు వారు అందరూ కూడా ముందుకు వచ్చి దేవుని నామాన్ని స్తుతించి ఆనందించవలసిందిగా చేస్తున్నాం. హల్లెలూయా అన్న పాటల బుక్కుల నుంచి 2వ నంబర్ పాట నంబర్ 2 అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటే అనే పాట పాడి ప్రభువుని మహిమపరుద్దాం.
జబియాలు చదువుతాడు ముందు పెట్టి పాడమని. నాలుగా నన్ను పోషించినా తల్లివలే నన్ను ఓదార్చిన
Hallelujah. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటల బుక్ నుండి 44వ పాట. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు?
మంచిదండి. చక్కటి అమూల్యమైనటువంటి పాటలతో దేవుని యొక్క నామాన్ని ఈ సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు మనోహరం. ఇదంతా కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇటు రీతిగా దేవాతి దేవుని నామాన్ని ఐక్యత కలిగి మనోహరముగా దేవుని యొక్క నామాన్ని ఆరాధించేటువంటి స్తుతించేటువంటి కృపణ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన నెలంతటిలోనూ కూడా దేవుడు తన కృపను, తన వాత్సల్యతను, తన ప్రేమను మన ఎడల చూపించి ఇప్పటి వరకు కూడా సజీవంగా మనందరినీ కూడా ఉంచి తన యొక్క మందిరావరణంలో ఇటు రీతిగా దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించి ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా మనం అందరం కూడా ఏమై ఉన్నాం? సాక్షులమై ఉన్నాం గనుక ఇది సాక్ష్యాలను పంచుకునేటువంటి సమయం గనుక త్వరగా క్లుప్తముగా ఎవరికైనా సాక్ష్యాలను పంచుకోవాలని ఆశపడిన వారు ముందుకు వచ్చి త్వరగా చెప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. మరి ఎప్పుడైతే ప్రార్థన ఉండాలి అని దైవజనులు ఇక్కడ చెప్పినప్పుడు ఆ రీతిగా నేను అనుదినం ప్రార్థనలో ఎప్పుడైతే చేసుకున్నాడు మొదలు పెట్టానో దేవుడు అద్భుత కార్యాలు నా పట్ల చేస్తూ వస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి మా అబ్బాయి మ్యారేజ్ కు ఒప్పుకున్నవాడు కూడా ఇక్కడ ఒప్పుకున్నాడు.
దేవునికి స్తోత్రం. మరి రేపు వాళ్ళు అమ్మాయి వాళ్ళు మా ఇల్లు చూడడానికి వస్తున్నారు. మరి ఎటువంటి అడ్డంకం లేకుండా మరి దేవుని కృపలో మరి ఈ వివాహం జరిగేటట్టు ఆ దేవుని చిత్తమైతే మరి అమ్మాయి కూడా మంచి ప్రార్థన ప్రౌఢులాగా మాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. మరి ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఇంతకుముందు నేను చెప్పుకున్న సాక్ష్యం ఉమ్, బైబిల్ కూడా తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను మేడంకి ఇవ్వడానికి. బహుశా దేవుడి చిత్తం ఉందేమో. వాళ్ళు బైబిల్ చదవాలి, వాళ్ళు దేవుని రక్షించుకోవాలని దేవుని చిత్తం ఉంది కావచ్చు. మేడం అడిగినా మీరు ఏ లాంగ్వేజ్ చదువుతారు మేడం, మీకు ఉర్దూ, హిందీ ఏది కంఫర్టబుల్ ఉందంటే ఇంగ్లీష్ బైబిల్ కావాలని చెప్పారు మేడం. ఇంగ్లీష్ అయితే చాలా బాగా అర్థమైతే నేను చదువుతానని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఆ బైబిల్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. మా కుటుంబం కోసము ఆ, నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే మా చిన్న కుమారుని ఆ, నామకరణం ఇంకా చేయలేదు. ఈ వారంలో చేయాలనుకుంటున్నాం. దేవుడి చిత్తం అయితే దేవుడు సమయం కానీ నా కుమారుని కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసుక్రీస్తునామములో వందనాలు. ఆయన సాక్ష్యమైన ఇంతకుముందు ఒక వారం రోజులు సాక్ష్యం ఇచ్చినట్లు నా భార్య నడిపింది, నా సోదరు ఎట్లుందని. అలాగే నా బాబు పిస్స బగ్గచ్చి రోడ్డు మీద 30 సార్లు వచ్చినాను. అక్కడ వరంగల్ హాస్పిటల్ వేసుడు. కానీ నిన్న వీడియో కాల్ మాట్లాడినా నాకు బొమ్మాయి అవుతుంది అన్నారు కదా, వర్షకు బొమ్మాయి అవుతుంది. మా ఇంటి పక్క పంటూ మాట్లాడితే ఆ బాబు నడుతుండు. దేవుని కృపలో స్వస్థపరిచాడు దేవుడు. నడుతుండు, ఊరుతుండు. నేను తీసిన కొద్దీ నేను మాట్లాడాలనుకుంటూ పోతుండు. చిన్న ఇది మాట్లాడాలంటే మంచిగా అయింది. కాకపోతే కొంచెం ఆ కాలు అన్నది పోలేదు. తెచ్చగానే ఒక వారం రోజులు కంటిన్యూగా రోజుకు 20-30 సార్లు వచ్చింది. ఇక బ్రతకడన్న స్థితిలో ఉన్న వేసి చర్చిలోకి వెళ్ళి తీసుకుపోయి ఆ దేవునికి సేవకు అప్పచెప్పుకున్నాను. తల్లిదండ్రులు వేసి అక్కడ అప్పచెప్తే దేవుడు సంతోషంగా స్వస్థపరిచి దేవునికి మహిమ కలుగును. చిన్న సాక్ష్యం గురించి ఆమేన్. అయ్యగారికి అందరికి వందనాలు. మరి నీవు నిన్న వచ్చిన ఇంటికెళ్ళి నిజామాబాద్ డిస్టిక్ చిన్న వాళ్ళకు మరి నా సాక్ష్యం ఏంటంటే పోయిన నెల 9వ నెల 7వ తారీఖున నేను కలుసుకున్నా. నేను మా భార్య, మా అమ్మ పేరు మార్త, నా బిడ్డ పేరు రక్షణ. నా అనారోగ్యం పరిస్థితి బాగలేకుండా నా ప్రాబ్లం తోటి మరి మా అద్దంకించి ఇంటికి వెళ్ళాను. మరి అనారోగ్యం మరి మంచిగా స్వస్థ అయింది. మా నరాల ప్రాబ్లం ఉండే మరి దేవుడి కృపతోటి మా కుటుంబం అంత క్షేమంగా ఉన్నది. నేను అంతకన్నా ఫస్ట్ బాగా పిచ్చి తాగుడు తాగుతుంటే నేను ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది కళ్ళు బంద్ చేసి. ఇప్పటికీ నేను ముట్టుకోలేను. మరి మా కుటుంబ విషయాలు, మా విషయంలో మరి నా కొరకు ప్రార్థన చేయాలి. మరి మీ కొరకు చిన్న శక్తి ఆమేన్. ఇదిగోండి, త్వరగా. రమణి స్తోత్రములు. దివసం మీ అందరికి వందనాలు. సంరక్షణ వందనాలు. నాకు ప్రార్థన అవసరత. ఆ, నా సహోదరుడి పేరు లుదియా. ఆ, తనకు 9 నెలలు గర్భం. ఈ ఈ మంగళవారం డెలివరీ చేస్తా అని చెప్పారు. మన హాస్పిటల్ వెళ్ళి దీప ఎక్కువ అయిందని చెప్పిపోయింది. వెళ్తే దేవుని దయ వల్ల క్షేమంగా మన ఇంటికి పంపించారు. వెళ్ళలేదమ్మా, వెళ్ళానని చెప్పేసి అని అన్నాడు. ఈ మంగళవారం రమ్మని చెప్పేసి అన్నారట దేవుడి. మరి ఆ ప్రసవానికి దేవుడు తోడుగా ఉన్నట్లు ఎవరిచ్చినా ఏం కాదు కానీ మా ప్రాముఖ్యంగా మా బావ, అతని పేరు కూడా బాబే. అతను మారు మనసు లాగా మా బావ గురించి మా సహోదరి హృదయ కొరకు ప్రార్థించండి. దేవునికి స్తోత్రములు. చిన్న సాక్షి దేవుడు గురించి ఆమేన్. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన దేవుని దాసులకు నా యొక్క సాక్ష్యం ఏంటంటే నా పేరు నర్సయ్య, నిజామాబాద్ నుంచి. అయితే నేను ఇక్కడికి వచ్చి 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. అయితే నేను చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అయితే నాకు ఏ సమస్య లేకుండే ఒకదాను ఇక సంతోషంగా ప్రారంభించాలనుకున్నాను. నా ప్లాట్ ఒక వే ఉంటుంది, అది 12 ఫీట్ల వే.
అయితే స్టార్ట్ చేద్దామని సంతోషంగా ప్రారంభించాలని మా భార్య, నేను, అదేవిధంగా దైవ సేవకులు అక్కడ సకానిలో ఉన్నప్పుడు ప్రార్థన చేపించి, అయితే కథ నచ్చిండు అనుకోకుండా సడన్‌గా వచ్చి నా నా 12 ఫీట్ల ప్లేసు ఆ వే మొత్తం అతనేమంటుండంటే జస్ట్ నేను 1 ఫీట్, 2 ఫీట్ అంటే ఓకే. ఇట్సే పెడతా. కానీ 12 ఫీట్ల ప్లేసు నాదే. ఇది మొత్తం నాదే అని అక్రమంగా అతనేం చేసిండంటే అంటే ఆ స్థలమనంతా తను అక్రమంగా, అన్యాయంగా తీసుకోవాలని అనుకున్నాడు. అయితే నేను దేవుని ఏడ్చుకుంటా మా భార్యని ప్రార్థన చేసిన. దైవ సేవకులకు కూడా గత వారం అప్పనికి చెప్పింది. అయితే ఏమైందంటే అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మాకు తెలియదు. ఎవరికీ తెలియకుండానే చేసుకున్నాడు. అయితే దానికి ఒకటి సాక్షులవి అడాప్ట్ ఉంటే దానికి ఓకే అయితది. అప్పటిదాకా రిజిస్ట్రేషన్ అనేది కాదు. అయితే నేనేం చేసినంటే మా కులమోళ్ళకి అడిగిన. నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నా ఆ స్థలం మాదే. 12 ఫీట్ల స్థలం. అయితే అతనేమంటుండు ఈ 12 ఫీట్ల స్థలం మొత్తం నాదే అని ఇగ అందరూ గోల చేసిండిగ. నిన్న, మొన్న అతనిగ నేను ఎప్పుడైతే ఇల్లు ప్రారంభించానో అప్పటినుంచి అతనిగ నాకు ఏ సమస్య లేదనుకున్నా. అతను ఒక శోధనలోకి వచ్చిండు. అయినా నేను దేవుని వైపు చూసి ప్రార్థన చేసిన. దేవా! ఆ స్థలం నాదైతే నాకియ్యి. మా తాత, మా నాన్న చిన్న మిస్టేక్ ఏం చేసిర్రంటే వాటి సరిహద్దులనేది పెట్టలేకపోయారు. నేను కూడా వచ్చేటప్పుడు సరిహద్దులు పెట్టి వస్తా అని అనుకున్నా. కానీ కాకపోతే ఏమైందంటే సడెన్‌గా వచ్చేసిన. అయితే మా భార్య ఏమనుకున్నది, ఇప్పుడు నువ్వు అక్కడనే ఉంటే ఇల్లు కట్టుకుందాం అనని ఆలోచన కలిగినప్పుడు అతను నాకు ఇగ చాలా బాధ పెట్టిండు. మా భార్య ఒక్కతే ఉన్నది. నా సహోదరుడేమో వేరే అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అయితే నాకే ఆధారం లేదు. ఇగ నేను బాగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన. ఉపవాస ప్రార్థన కూడా చేసిన. తర్వాత అతను ఏ విధంగా ఉన్నాడంటే ఎవరు లేనప్పుడొచ్చి అక్రమంగా ఈ స్థలం నాదంటాడు. నేనేం చేసిన మా కులమందలందరికీ చెప్పి, ఇగో ఇది నా స్థలం ఎంత మట్టుకుంటే అంత మట్టుకే నాకివ్వండి. మీరందరూ కలిసి నాకు మాట్లాడి చెప్పండి. అయితే దేవుడి కృప ఈరోజు కులమంతా వచ్చి పెద్ద మనుషులు చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. నాది కూడా ఒక సాక్ష్యం ఉంది. మీతో పంచుకోవడం ప్రభు పేరిట మనం చూస్తూ. వందనాలు వరాలు గుణ సంపన్నతకు వందనాలు వరాలు పంచు గుణ సంపన్నతకు
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజంగా వరాలు పంచేటువంటి గుణ సంపన్నత కలిగినటువంటి దేవాతి దేవుడు ప్రియులన. ఈ రోజు మీ ముందుగా సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవుని నామాన్ని ఎంతగా నేను మహింపరుస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన 3 వారాల నుంచి నేను మందిరానికి రావడానికి నాకు కుదరట్లేదు. మీ అందరికీ తెలిసిందే, నా యొక్క పని భారం వలన నేను దేవుని యొక్క మందిరానికి సమయానుకూలంగా రాలేకపోతున్నాను. గతించిన దినాల్లో నేను మీ ఎదుట నిలవబడి సాక్ష్యాన్ని పంచుకుని ఉన్నాను. నా గురించి మీరందరూ ప్రార్థించండి, దేవుడు లైసెన్స్ విషయంలో గొప్ప కార్యం చేయలాగునని. నిజంగా దేవాతి దేవుడు కనికర పూర్ణుడు. ఆయన వరాలన్నింటిని కూడా పంచిస్తాడు. నిజంగా దైవజనుల యొక్క ప్రార్థన, మీ అందరి ప్రార్థన దేవుడు ఆ రోజు ఉన్నాడు. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను మనసులో, ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు, ప్రభువా నీ కుమారునిగా నేను అడుగుతున్నాను, నాకు ఈ నెలలోనే ఈ లైసెన్స్ కావాలి. నేను దేవుని పట్టుకుని బ్రతనాడేస్తున్నాను. నీ కుమారునయ్యా, తండ్రిగా నీవు ఉన్నావు కదా, తండ్రి కుమారుడు ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఏమాత్రం కూడా నువ్వు చెప్పడు, అవునా కదా? మనం ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. అందుకనే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఏమైనా మనము పామును అడిగితే దేవుడు ఇస్తాడా? లేదు. మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని దేవుడు కూడా అంటున్నాడు, కండిషన్ పెడుతున్నాడు, నీకు ఏది అవసరమో దాన్ని ఇస్తానంటున్నాడు. అంటే మనకి ఏది అవసరమో తెలిసిన వాడు దేవుడు. మీ అందరూ కూడా ప్రార్థన చేశారు, దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు. నాకంటే ముందుగా ఒక ఆయన డ్రైవ్ చేశారు ఆ టెస్ట్ లో. అందరూ ఆశ్చర్యపోతున్నారు, నువ్వు చాలా తక్కువ క్లాసులు తీసుకున్నావు, నువ్వన్నీ చేసావు అని, నీకు ఇది ఎట్లా వచ్చింది అనేసి నా స్కూల్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు అంతా అయిపోయిన తర్వాత. నేను అన్నాను, ఇదంతా దేవుడి కృప, బై గాడ్స్ గ్రేస్ అన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన చాలా బలమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. విషయంలోనే కాదు, మనందరం కూడా ప్రేయర్ గ్రూప్ లో లాస్ట్ టైం థామస్ అన్న ఒక లిస్ట్ పెట్టారు. మీరు ఎంతమంది ప్రార్థన చేశారు నాకైతే తెలియదు, కానీ నేను బంధు పెడుతుండగానే ఆ మొబైల్ మీద చెయ్యేసి, ప్రభువా నీ విడుదలైన వారందరి జీవితాల్లో కార్యాలు చేయండి నాయన, నీ విడుదలగా నీ ఎదుట మేము నిలబడుతున్నాం, ఈ అన్ని దేశాల్లో మేము బ్రతుకుతున్నాం, మాకు తండ్రి లేడు, మాకు సహకారి లేడు, మమ్మల్ని నడిపించేవాడు లేడు, కానీ మా నాయకుడిని మీరు మాకు ఇచ్చారు, మీరు మాకు కృప చూపించండి, ప్రతి వాని పైన కనికరం చూపించండి అని నేను ప్రార్థన చేశాను. పిల్లరా, మీరందరూ కూడా ఎందుకంటే మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు. అందుకని దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే ఫస్ట్ డేలోనే నాకంటే ముందుగా డ్రైవ్ చేసిన ఆయన అన్నాడు, కారు దిగిన వెంటనే ఇవాడు ఫెయిల్ అన్నాడు. ఆయన అడుగుతున్న నన్ను వచ్చి, నేను ఉన్నది నాలో లేదు, నేను కూడా బాగున్నాను కదా అంటున్నాడు. అయ్యా నాకైతే తెలియదు. ఆయన అంటున్నాడు 60 అంటున్నాడు, నువ్వు హెచ్చెక్ చేయలేదు బాబు, హెచ్చెక్ ఏం చేయలేదు అంటున్నాడు నన్ను వచ్చి. నాకైతే తెలియదు. నువ్వెక్కడ చూసినావు నన్ను? నేను చూసాను లేదు, నాకు తెలియదు కానీ ఆయన చూశాడు కదా అన్నాడు.
ఆయన దిగొచ్చిన తర్వాత అంటున్నాడు, రాజ్ కుమార్ గారు పాస్ అన్నాడు. హల్లెలూయా. నేను ఆ టెస్ట్ కి ముందుగా ఆ చైర్ లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మనసులో ఒక గ్రీన్ సిగ్నల్ చూపించాడు, ఇది నీకున్నది అని. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దైవజనుల యొక్క ప్రార్థన, మీ అందరి ప్రార్థన దేవుడు ఆశ్చర్య రీతిగా నాకు ఈ రోజు అది తలుచుకుంటేనే నాకు ఎప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే తెలుసా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఎందుకు వయసు, కానీ ఇప్పుడు కూడా నేను లైసెన్స్ కూడా కావాలని కానీ నేను ఇప్పుడు అటెండ్ చేయలేదు. కానీ మనకు అవసరమైన దాన్ని దేవుడు తగిన సమయంలో దయచేస్తాడు. అదే రీతి మీరు ప్రార్థించిన రీతిగానే ఆ నెలలో నా బర్త్డే అనమాట, ప్రభువా నా బర్త్డేకి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అని నేను దేవుడు అడిగినప్పుడు గిఫ్ట్ గా దేవుడు లైసెన్స్ ఇచ్చాడు. ఆమేన్. నా యొక్క పుట్టినరోజు గురించినటువంటి ప్రార్థనలు మీరు చేశారు. మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టాడు, మీ ముందు సాక్షిగా ఉంచాడు, కుటుంబంగా దేవుడిని ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా కూడా మీరు అందరూ మా గురించి ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రియులారా. నిజంగా అందులో ప్రోత్సాహం ద్వారా మేము స్టార్ట్ చేసినటువంటి ఎవ్రీడే విత్ జీసస్ అనేటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ లో ఊహించినటువంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. నేను నూట మాటతో పలుకుతున్నాను అనుకుంటున్నాను, కానీ నేను కాదు పలికేది, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. మేమున్నది కొంతమంది అయినప్పటికీ కూడా మా పండుగకు మేము వేల మంది దానిలో ఆరాధన చేస్తున్నట్లు దేవుడు కార్యాలు చేస్తున్నట్టు. అన్న విధంగా అప్పుడు అనేవాడు, తమ్ముడు ప్రభు కోసం మనం ఏదైనా చేయగలిగితే అప్పుడు ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు. మన కార్ల కుటుంబంలో కార్లు తీసుకెళ్తూ దారిలో చెప్పిన మాట ఆయన కోసం మనం చేయడం ప్రారంభించాను. నేను ఆయన మన కోసం చేయడం ప్రారంభించాను. ఒక్కొక్కరు కన్నీటితో సాక్ష్యాలు చెబుతుంటే ఆన్లైన్ ప్రేయర్లు మేము ఎక్కువ కూడా పరిచయం చేసినప్పుడు 3 దినాలు 4 దినాలు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. ఆన్లైన్ లో కాన్స్టెంట్ గా ఒక్కరు కూడా ఎగ్జిట్ అవ్వట్లే. అందరూ ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో సౌదీ నుంచి, మస్కట్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎవరు కూడా వెళ్ళిపోవట్లేదు. నేను అనుకున్నాను ఎవరైనా వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేను. కానీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు కూడా ఎవరు ఎగ్జిట్ కావాలి కూడా అయిపోతుంది. కాన్స్టెంట్ గా వాళ్ళందరూ ఉండి ప్రార్థన చేస్తున్నారు. మీరంతా కూడా ప్రార్థన యొక్క ఫలం, దైవజనుల యొక్క సహకారం, దేవుని యొక్క మహాకృప. దైవజనులు కూడా ప్రార్థించండి. దైవజనులు దర్శనపూర్వకంగా చెబుతున్నట్లుగానే దేవుడు ఈ దినాల్లో గొప్ప కార్యం చేసి ఈ ప్రాంతంలో, అల్పుష్ ప్రాంతంలో దేవుడు గొప్ప ద్వారం తెరిచి మన జిల్లాని తరఫున ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి ఒక డివిజన్ దేవుడు ఓపెన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దర్శనం దేవుడు ఫుల్ఫిల్ చేయాలి. ఆమేన్. దాని గురించి మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా అలా దయచేసి మీరు లాస్ట్ ఎవరైతే గ్రూప్ లో వాటినన్నింటినీ కూడా డిస్ప్లే చేశారో అదే రీతిగా చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యాన్ని గురించి కూడా మీరు ఈ వారం వీటినన్నింటినీ మనం ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాటిని మీరు పోస్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీరు గంటలు కనబడి ప్రార్థన చేయమని కోరట్లేదు. ఒక్క 2 minutes ఉంటుంది. మీ 2 నిమిషాల ప్రార్థన దేవుడు మహాద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని మనం పురుకొల్పుకునేటట్లుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఇది దేవుని యొక్క వాక్కు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటతో సెలవిస్తుంది కాదు, దేవుని యొక్క ఆత్మ పూర్ణ ద్వారా సెలవింపబడుతుంది కనుక మీరందరూ కూడా ప్రార్థించవలసిన మనం చేస్తున్నాం. దయచేసి కూడా సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఎత్తుపట్టి ప్రార్థిస్తూ ఉండగా అందరూ కూడా స్తుతులు చెల్లిస్తూ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం. ఆ యొక్క వివాహ సంబంధం దేవుడు ఆశ్చర్యరీతిగా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఓ విడుదల కలిగిన వారికి దేవుడు విడుదలనిస్తున్నందుకు స్తోత్రం. ఆ స్థలం విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నందుకు స్తోత్రం. ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారిని దేవుడు విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ప్రార్థన చేస్తారు.
ప్రార్థించిన సహోదరికి వందనాలు. అలాగే మనం నిలబడినట్లయితే మన పరిశుద్ధ గ్రంథాలను తీసుకొచ్చినట్లయితే కీర్తనలో 32వ కీర్తన 1 నుంచి 11 వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రాంబాబు గారు ముందుకు వచ్చినట్లయితే వాక్యము చదివి సహాయం చేస్తాం. 32వ కీర్తన 1 నుంచి 11 వచనాలు. Psalm 22. శకములను ప్రమాదములు మించిన వాడు తన పాపమును ప్రాయశ్చిత్తము నిలువాడు ధన్యుడు. నేను భూమిగా ఉండగా దినమంతలో నేను చేసిన నా అద్భుతమైన వలన అద్భుతం వలన నా ఎముకల చిలికింది. ఆ దోషమును కప్పుకున్నాను నా ఎదుట పాపము ఒప్పుకున్నది. నీ అతిక్రమములు నా అతిక్రమములు ఒప్పుకొని నీవు నా పాదదోషములు పాపదోషములు అన్నిటిస్తున్నావు. నవ్వుచోటు నీవే నా నవ్వుచోటు నీవే నా బ్రహ్మనుండి నీవు నన్ను రక్షించదు. విమోచన గానముతో నీవు నన్ను అప్పగించదవు ఆవరించదవు. గంగ వలనైనను మీరు పొందుకుడి. అది మీ దగ్గరకు చేపట్టినట్లు వాటి నోరు వాటితోనూ అన్నిటితోనూ మీ చెప్పుకోగలను. అయితే మరి నేను చదువుకోలేదు, మరి ఆ మాత్రం చదువుకున్నాను. మనమందరం కూడా నిలబడినట్లయితే దేవుని యొక్క నామాన్ని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించేటువంటి సమయం మనమందరం కూడా దేవునికి సమర్పించుకుంటూ చేతులు ఆకాశము వైపెత్తి ఆకాశము మీద సింహాసన ఆసీనుడైనటువంటి దేవాతి దేవుని నామాన్ని ఆరాధించుటకు మనమందరము కూడా సిద్ధపడిన యెహోవా యందు నమ్మకించు వారు కృప ఆవరించి ఉన్నదని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్న ప్రకారం ఆయన యొక్క కృప ఆవరించి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం ఇది. ఆయన నిన్ను పరిశీలిస్తున్న సమయం ఇది. ఆయన నిన్ను పరిశోధిస్తున్న సమయం ఇది. కళ్ళను మూసుకొని దేవుని యొక్క నామాన్ని ధ్యానిస్తూ ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుడు 24 పెద్దల చేత
మన సమూహముల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి దేవుడు దిగవచ్చు వేళ ఇది. హల్లెలూయా, ప్రాంతంలో దేవుని మహిమను చూడగలగా. హల్లెలూయా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. Glory to God, 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 glory to God. Hallelujah. మౌనంగా ఉండొద్దు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నటువంటి రాత్రి, నిన్ను ఆనంద గానము నిలబెట్టిన రాత్రి రాత్రి. Hallelujah. Glory to Jesus. Mighty Lord. Hallelujah. Hallelujah. నీకు స్తోత్రములు నాయనా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకు అర్పిస్తున్నాను తండ్రి. అయ్యా, నీవు మా పక్షమై మమ్మలను దీవించుటకు ప్రభువా, నువ్వు మా తోడు ఉండగా ప్రభువా జీవిస్తాము తండ్రి నీ కోసము. ఆశ్రయమైన యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు ప్రభువా. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. స్తుతించే స్థితిలో దేవుని శక్తి విడుదల కాబోతున్నది. ఆయన ఆత్మపూర్ణుడుగా నీ పైన అమరింపచేయబోతున్నాడు. ఏ పట్టణ కొరకు చరించే Glory, 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 glory. Oh, mighty Jesus, hallelujah. Let's come down with the love of Jesus. Praise the Lord. Mary to Master, Mary to Master, Mary to Master. Hallelujah. Hallelujah. Thank you, Lord. నా పక్షమై నన్ను దీవించగా నన్ను నడిపించగా
సత్యరాశి ప్రాణలను Thank you, Jesus. ఉంచుకొని నడచిన కాలం సాగిన ప్రయాణం Thank you. Jesus. ఏ మంచి యేసయ్యా. చూసావయ్యా నీ ప్రేమ చూపింది మాయో యేసయ్యా. Thank you, Father. రెండు చేతులు పైకెత్తి Jesus. మనుషుడు ఏ మంచి చేయడానికి సహాయం చేయలేడు కానీ నీవు Jesus. నమ్ముతున్న దేవుడు నిన్ను ఏ మాత్రం నీలో ఏ మంచి వెదకుండానే Jesus. Hallelujah. నిన్ను ప్రేమిస్తున్నాడు నా ప్రియుడా. Thank you, Father. Thank you, Jesus. ఇది యెహోవా వాక్కు. Thank you, Lord. నిన్ను జీవజీవితము వైపు నడిపింప చేయబోతున్నాడు దేవుడు. Jesus. నీకు శుభము కలుగునుగాక. Amen. చెప్పగలుగుతూ నామమున మహిమపరచునా. నీకు శుభము కలుగునుగాక. Amen. నీకు శుభము కలుగునుగాక. Amen. Yes. In the name of Jesus. Mighty Jesus. తండ్రి నీకు వందనాలు. Thank you, Jesus. ఆత్మనాథుడిగా మీరు మా మధ్యలో సంచరించినందుకు Thank you, Father. మాకు కావలసినటువంటి నాయన ఉద్యోగమును మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ఈ నెలంతా నేను కోల్పోయిన దానికంటే రెండింతలుగా మీరు మమ్మల్ని బలపరిచిన దానికి విధానం బట్టి మీకు స్తోత్రాలు అన్నారు. Jesus. నాయన మాలో ఏ మంచి చూసావయ్యా, మమ్మల్ని ప్రేమిస్తూ నేను నడిపిస్తున్నదేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. మమ్మల్ని మేముగానే తగ్గించుకుంటూ నీకు నామాన్ని హెచ్చిస్తూ ఈ స్థితి నైవేద్యం నీకు అర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఈ తరుణం మనం అందరం కూడా
దేవుని యొక్క దైవికమైనటువంటి మాటలను వినవలసినటువంటి సమయం తదుపరి మనకు ప్రభువుల ఆరాధన ఉంది కాబట్టి త్వరగానే దేవుని నామాన్ని మనం అందరం కూడా మహింపరుస్తూ అమూల్యమైనటువంటి మాటలను విందాం. ఈ సమయంలో దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరితో పంచుకుంటాం. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. గడిచిన వారం అంతా దేవుడు తోడుగా ఉన్నాడు. మరోసారి ఆయన సంధికి రావడానికి ప్రభు మనకు కృప చూపాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తలంచుతున్నాను. వాతావరణ మార్పుల కారణాన్ని బట్టి చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. చాలా మంది ఇప్పుడు రాలేకపోయారు. అందరూ కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం కూడా జాగ్రత్తగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మా ఇళ్ళలో మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని మీరు దర్శించండి. మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. ఇదిగో నీ బిడ్డలు అనేక మంది సమస్యలతో వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు నాయన. దయచేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ శ్రేష్టమైన మాటలు మేము అందించండి తండ్రి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మమ్మల్ని జీవింపచేయండి నాయన. ఈ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తాను. మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. కంటి పాపలాగా మీరు మమ్మల్ని కాపాడారు నాయన. చంటి పాపను ఎత్తుకున్నట్టుగా, చంటి పాపను కాపాడినట్టుగా మమ్మల్ని కాపాడుతున్నారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి వలె మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ శ్రేష్టమైన శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. విశేషమైన నీ కృపను మా ఆడలో మీరు విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. కూడిన వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ అక్టోబర్ నెల మొదటి వారంలో మేమందరము కూడుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మాతో మీరు మాట్లాడండి. ముందున్న సమయం అంతటి కూడా పరిశుద్ధ ఆత్మదేవ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం యథావిధిగా ఒక సిరీస్ లాగా ధ్యానించుకుంటున్నట్టుగా ప్రత్యక్ష గుడారాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో రెండు విషయాల్ని మనం ధ్యానించుకున్నాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఒక పక్క దీప వృక్షము, ఇంకో పక్క సముఖపు రొట్టెల బల్ల. ఈ రెండు పోయిన వారు మనం ధ్యానించుకున్నాం. ఈ దీప వృక్షం మన సాక్ష్య జీవితానికి, సముఖపు రొట్టెల బల్ల దేవుని వాక్యమైన ఆహారానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా, సూచనగా ఉన్నట్టుగా మనందరం కూడా ధ్యానించుకోగలిగాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా భౌతిక పరమైనవి. ఇది పాత నిబంధనలో దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి పెట్టినటువంటి దేవుని మందిరం. ఇది గతించిపోయింది. ఈ ప్రత్యక్ష గుడారం అనేది జరిగిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలు, అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనం ధ్యానించుకోవాలి. ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని వీడియో ప్లే చేస్తూ ఉంటున్నాడు డానీ. ఇంకొక వీడియో చూడడానికి ప్రయత్నం స్టెఫెన్. అది వచ్చిన తర్వాత నువ్వు ఆపి.
Yeah. So, probably I would be able to have We saw what my husband always prayed. We saw revival. Looking for the alive and well. You're going to hear what Charlie did, but I'm here today to tell you the why in what he did. The why brought him the courage. The why brought him the wisdom and strength. The why is the one that Charlie wanted to welcome as a guest of honor. He's the King of Glory. He's the living God. He's the God of all mercy and grace. Total embodiment of love. What's his body going to take? He's here today to put his children to him. These seats with children, Charlie Leonard, in the words of Spring Teargarden, the tyrant dies and his rule is over. The martyr dies and his rule has just begun. I speak for everyone here today when I say that none of us will ever forget Charlie Kirk, and neither now will history. So, Charlie, we all want to thank you. Want to say a very loud God bless you, Charlie. God bless you for what you've done. And God bless Eric and the children. God bless my husband, Charlie. He wanted to save young men, just like the one who took his life. On a cross, our Savior said, Father, forgive them, for they not know what they do. And let's forgive them. The seed was only just been planted. The enemy will tempt you the most in a time like this one. God will always be there for you, but you must choose to mark your soul again and again in the direction of Christ. Pray again. Read the Bible again. Scripture next Sunday. And the Sunday after that, break free from the temptations and shackles of this world. Expedition. And the devil.
చార్లీ కిర్క్ యొక్క భార్య మాట్లాడిన మాటలు అందరికి కూడా గుండె తలుపుకుపోతున్న ఆమె మాట్లాడే మాటలు, ఆ తన భర్తను చంపిన వారిని క్షమిస్తున్నటువంటి ఆ సిస్టర్ ఈ రోజున ప్రభావితం చేయగలిగింది. ఆమెను హల్లెలూయా, రెండు చేతులు అందరు పైకి ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి చార్లీ కిర్క్ అనేక లక్షల మంది లేపబడును గాక. ఆమెను హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళి అందరం పెట్టారా? ఈ రోజున పరిశుద్ధ స్థలంలోని ధూప వేదిక లేకపోతే సువర్ణ ధూపపీఠము గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. కొద్దిగా పోయిన వారం చెప్పిన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా, ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా గతించిపోయింది. ఇది పాతది గతించినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనందరం కూడా మనం నేర్చుకోవాలి. ఆమెను హల్లెలూయా. ఒక పిల్లోడు ఊరికి ఇంజనీర్ అవుతాడా? ఎక్కడ ప్రారంభించాలైనా? ఎల్కేజీ నుంచి యూకేజీ, ఫస్ట్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ నేర్చుకుంటేనే ఇంజనీర్ కాగలుగుతాడు. ఒక క్రైస్తవుడిగా మనందరి ఆత్మీయ జీవితంలో ఈ క్రైస్తవ యాత్రలో ఈ అనుభవాలన్నీ కూడా జరిగినప్పుడే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందసమైనటువంటి ఆ కరుణా పీఠము దగ్గర దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ రోజున మనందరము కూడా దేవునితో అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులన్నిటి యొక్క ఆత్మీయ అర్థాలను గమనించిన వారమై ఆ వాక్య ప్రకారంగా మన జీవితంలో మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆమెను హల్లెలూయా. దీప వృక్షానికి 7 ప్రదీపములు ఉంటాయి. కానీ 7 ప్రదీపములు ఉంటాయి. మళ్ళీ వాటన్నిటి కింద మొగ్గులు ఉంటాయి, బాదము పువ్వులు ఉంటాయి. ఆ బాదము పువ్వులు కానీ, ఈ 7 దీపములు కానీ, 7 ప్రదీపములు కానీ, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో మన సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 7 ప్రదీపములు, ఆ 7 దీపములు దేవుని 7 ఆత్మలని దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నింపబడతామో అప్పుడు వెలుగుగా మనము మార్చబడగలుగుతాం. ఈ లోకంలో, పాపపు లోకంలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ లోకానికి వెలుగుగా మార్చబడాలంటే దేవుని ఆత్మ చేత మనం వెలిగించబడాలి. దేవుని ఆత్మ సహాయము చేత దేవుని వాక్యము వెలుగులో మన జీవితాన్ని వెలిగించుకోవాలి. దేవుని బిడ్డలారా, నిప్పు ఎంతది? చిన్నదే, కానీ అది ప్రారంభమైతే పెద్ద అడవిని సైతం కాల్చగల శక్తి కలిగిన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీలో ప్రారంభించినటువంటి ఆ మంట, దేవుడు నీలో ప్రారంభించినటువంటి ఆ పరిశుద్ధ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, నిద్రించిన నీవు మేల్కొనాలి. అందుకోసం ఆ దీప వృక్షం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. యాజకులు మాత్రమే ఆ దీప వృక్షం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ వత్తిలను సవరించేవారంట. అందులో ఆ ప్రదీపములలో నూనె పోసేవారంట. దేవుని బిడ్డలారా, పచ్చ మాంసి ధరించి తీసినటువంటి ఒలివ నూనెను అందులో ఉపయోగించేవారంట. దేవుని బిడ్డలారా, ఒలివ మొక్క దేవుని బిడ్డలారా, ఈ ఒలివ మొక్క యొక్క కాయల ద్వారా వచ్చే ఆ నూనెను అందులో ఉపయోగించేవారంట. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. ఆ ఒలివ చెట్టు, దాన్ని అంతటి చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ 2 ఒలివ కొమ్మలు కలిసినటువంటి దీపవృక్షం అంట అది. 2 ఒలివ కొమ్మలు కలిసినటువంటి దీపవృక్షం అది. దానికి బాదాం పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మనం ఫలించడానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఫలించాలి. ఆత్మ ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. 2 చేతులు ఎత్తుతారా? విశ్వాసం. అసలు మిగిలిపోయింది. సండే స్కూల్ పిల్లలు సూపర్ చెప్తారు. మనం లాస్ట్ బెంచ్ లో ఉన్నప్పుడు మనం ఫలించాలి, మన ఆత్మ ఫలించాలి. దేవుని బిడ్డలారా,
మన ఆత్మ ఫలించినప్పుడే ఆ పరిశుద్ధ స్థలములో ఉండే దీప వృక్షం లాగా దేవునికి మనము వెలుగుగా ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, పక్కనుంది ఆ సముఖపు రొట్టెల వల్ల, దాని మీద రొట్టెలు ఉన్నాయి, 12 రొట్టెలు ఉన్నాయి. ఆ 12 రొట్టెలు 12 మంది గోత్రికులకు సాదృశ్యంగా ఉన్నాయి, 12 మంది శిష్యులకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 12 మంది ఆ అపోస్తుల బోధ ఈ రోజున సంఘంలో ఉండాలి. ఓన్లీ రొట్టె ద్రాక్షరసంలో పాలు పుంజుకుంటే సరిపోద్ది. దేవుని బిడ్డలారా, అది సాదృశ్య రూపకమైంది, సూచన రూపకమైంది మాత్రమే. కానీ నీ జీవితంలో జరిగించాల్సినటువంటి కార్యం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాలు నీవు అనేకులకు ప్రకటించగలగాలి. నీవు అనుభవించిన రోజున నువ్వు అనేకులకు ప్రకటించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం నీ కొరకు మాంసపు ముద్దగా మారి నీ నోటికి వస్తుంది. రోజున నీకు జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. జీవమై ఉన్న ఆయన మనందరి కొరకు మరణించాడు. జీవాహారమై ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. ఎవరైనా జీవాహారం. ఆ జీవాహారాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేస్తున్నాం. దేవుని ఆ సముఖపు రొట్టెల బల్ల ఈ రోజున ప్రభు భోజన సంస్కారానికి సూచనగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి సూచనగా కనబడుతోంది. ఇదేదో అన్యులలాగా మనం ఆలోచించకూడదు. ఇది సూచన, సాదృశ్య రూపకమైంది. అలా అని చెప్పి దీన్ని తక్కువగా చూడడానికి లేదు. దేవుని బిడ్డలారా, నిష్ఠతో చేయాలి. ఎవరంటే వాళ్ళు దాన్ని తాగడానికి లేదు, ఖచ్చితంగా ఉండాలి. దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసుకున్నట్టుగా ఇందులో పాల్గొనే ముందు నిన్ను నువ్వు దిద్దుకోవాలి. దేవుని వాక్య వెలుగులో నిన్ను నువ్వు కడుక్కున్న రోజున దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవి రెండు నీ జీవితంలో జరిగిన రోజున ధూపార్తి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ధూప వేదిక ఏంటి చెప్పండి? చెప్పండి, అందరూ సీరియస్ చూస్తున్నారు. ప్రారంభమే ఏంటి? ధూప వేదిక. సువర్ణ ధూప పీఠము అంటారు. సువర్ణ అంటే బంగారం, చెక్కతో చేయబడి బంగారముతో పొదిగించబడినటువంటి ఈ ధూప వేదిక ఈ పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించింది, రెండింటికి సంబంధించింది ఇది. ప్రధాన యాజకుడు ఈ ధూపార్తిని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. నా ప్రియమైన బిడ్డలారా, అవన్నీ ధ్యానించుకోవడానికి మనకు సమయం లేదు. కానీ ఈ రోజు నా ధూపార్తి అనగా ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రతిరోజు జీవించే జీవితానికి, ప్రతిరోజు దేవునితో గడిపే జీవితానికి సాదృశ్యంగా కనబడుతోంది. అనగా నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేర్చుకునే ప్రార్థన వాక్యానికి సూచనగా కనబడుతుంది. ఇందాక పాట పాడాడు తమ్ముడు, ఏం పాట? అతి పరిశుద్ధుడా స్తుతి. స్తుతికి, ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది ఈ ధూపార్తి. ఈ ధూపార్తి మీద పరిమళ ద్రవ్యాలు పెట్టి దాని ద్వారా వచ్చే పొగను ధూమముగా అందులో ఉపయోగిస్తారట దేవుని బిడ్డ. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ ధూప వేదికగా నేను మార్చబడాలి. స్తుతి నీ జీవితంలో నుంచి, నీ నోటి నుంచి రావాలి. స్తుతి చేయుటకే బ్రతికించిన సంజీవ దేనికి బ్రతికించాడంట? తిని తాగడానికా? ఎంజాయ్ చేయడానికా? దేవుడు నిన్ను బ్రతికించింది. కరోనాలో బ్రతికి ఉన్నావు ఎందుకు? ఆయన స్తుతించడానికి. 2 చేతులు పైకెత్తారా? ఎందుకు బ్రతుకున్నాం? ఆయన ఎందుకు బ్రతికించాడు మనల్ని? స్తుతి చేయుటకే. ఆమేన్, హల్లెలూయా. అటు ఇటు ఊపండి ఒకసారి చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహం దేవుని దేవాలయం. మనం అనుకుంటాం కనిపించే దేవుని మందిరం అని. దీనికి ప్రాముఖ్యతనిస్తాం, విలువిస్తాం, పరిశుద్ధంగా ఉంచుతాం. కానీ అంతకంటే ముఖ్యం ఇక్కడ ఉందే, నీవు కోరేటి దేవాలయం నేనే అని వాడతాం కదా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ
పాడటం అంటే ఇష్టం లేదా పాడడానికి? పాత పాట ఇది. నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు నుంచి వింటున్నా. పాత పాట. మాణిక్య నా లాంటి వాళ్ళు సూపర్ గా పాడతారు ఆ పాట. నీవు కోరేటి దర్శనాలు హల్లెలూయా. ఆ ముందు పోతుంది ముందు. నిర్గమకాండం 40వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అగ్ని ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. ఈ బంగారు ధూప వేదిక మీద ఏం చేస్తారంటే పరిమళ ద్రవ్యాలు వేసి ధూపంగా వేశారు దేవునికి. అక్కడ వాస ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం ఉంటుందా? ఏమైనా బల్లి డబ్బు వచ్చింది అనుకో, అక్కడ ఉంటామా మనం? అందరు పిల్లలు క్యాంపులో ఉండేవాళ్ళు కాబట్టి బల్లి డబ్బు దగ్గర ఉంటామా మనం? అక్కడ కట్టేసినా కూడా ఎక్కడ ఉంటాం? పరిమళ వాసన వచ్చే స్థలంలో ఉంటాం. అప్పుడు దేవుని పిల్లరా, ఈ రోజున నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? చాలా మంది ఈ రోజున క్రైస్తవ జీవితంలో గమనిస్తే విమర్శ చేస్తున్నారు అందరినీ. విమర్శ సద్విమర్శగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి లోపల నీకు తప్పు కనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి ఆయనతో మాట్లాడాలి నీకు ప్రేమ ఉంటే. విమర్శనే పరిచర్యగా మార్చుకుంటున్నారు. అది కాదు దేవుని బిడ్డలారా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని నామం అవమానపరచబడుతుంది. పరిమళ వాసనగా ఉండాల్సిన నీవు ఎవరి గురించి తప్పుగా మాట్లాడడానికి లేదు దేవుని బిడ్డలారా. దేవుడు మళ్ళీ తీర్పులకు తీసుకొస్తాడు. ఆమె హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఇందాక చెప్పాను కదా, బల్జే డబ్బలాగా ఏదైనా చెడు సమాచారం వినిపిస్తే చాలు ఊరంతా బాగిపోతుంది వాళ్ళ ద్వారా. ఈ మధ్య ఫోన్లు, వాట్సాప్లు ఫార్వర్డ్ చేసుడు ఎక్కువైపోయాయి. ఎందుకు ఫార్వర్డ్ చేస్తారో అర్థం కాదు. తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పాలి అనే ఒక ఆలోచన. అప్పుడు మీరు దేవుని బిడ్డలారా, నీవు పరిమళ వాసనగా ఉండడానికి ప్రభు నేను పిలిచాడు. నీవు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ప్రభు నేను పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ లార్డ్. ఈ పరిమళ వాసన అంటే ఏంటి తెలిసిన? ఇప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి యేసు ప్రభు మరణించింది ఎందుకోసం? నీవు ఒక అత్తరు సెంట్ లాగా మార్చబడాలి. ఆమేన్. అందరూ కొట్టుకొని వచ్చారా? లేకపోతే మన చెమట కంపుకు మనమే ఉండలేము. పరిమళ వాసనగా ఉండడానికి ప్రభు నేను పిలిచాడు, నన్ను పిలిచాడు. నా సాక్ష్యం అనేక మందికి పరిమళ వాసనగా ఉండాలి. నేను చేసే పనులు దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఉండకూడదు దేవుని బిడ్డలారా. దేవుని నామాన్ని గనుపరిచే విధంగా ఉండాలి. నీ స్తుతి నైవేద్యాన్ని ఆయన కోరుతున్నాడు. నీ జిహ్వా ఫలాన్ని ఆయన కోరుతున్నాడు. నీ హృదయంలో నుంచి వచ్చే ఆ గానాన్ని, స్తుతి గానాన్ని ఆయన కోరుతున్నాడు. నీలో నుంచి వచ్చే ప్రార్థనని కోరుతున్నాడు. ప్రార్థన, స్తుతి ఇవన్నీ కూడా ఈ ధూప వేదికకు సూచనగా ఉన్నాయి దేవుని బిడ్డలారా. నీ ప్రార్థన వినడానికి దేవుడు ఎంతగానో తహతహలాడుతూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే స్థలానికి ఆయన రావడానికి ముందుగానే రెడీగా ఉంటాడు దేవుని బిడ్డ. నీ ప్రార్థన వైపు ఆయన చెవులు తిప్పుతాడు. దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఆయన ప్రార్థన ఆలకించువాడని ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? ప్రార్థన ఆలకించువాడు. నీ ప్రార్థనలు, నీ స్తుతులు ఆయనకు ధూపము వలె ఆయన దగ్గరికి వెళ్తాయి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిమళ వాసన
నీవు నేను వెదజల్లాలి జన్మట్లారా. నీ సాక్ష్యము నా సాక్ష్యము అనేక మందికి పరిమళ వాసనగా ఉండాలి. పనులంతా మాట్లాడుతూ ఉంటే కొట్టినట్టే ఉండదు. ప్రేమ కనిపించింది. మాటలోనే ప్రేమ లేకపోతే, నీ మాటలోనే ప్రేమ లేకపోతే క్రీస్తు మరణించింది వ్యర్థం. అప్పుడు మీరు ఏం పెట్టలేరా? ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ నడక, నీ పడక సమస్తము క్రీస్తు వలె మార్చబడాలి, పరిమళ వాసనగా మార్చబడాలి. ఇక్కడ నీ బలహీనతలో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. నీ బలహీనతను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందేమో. నీ నోటి మాట అనేక మందిని గాయపరుస్తుందేమో. రోజున చాలా క్రైస్తవులే బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. బూతులకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. జీవమును ప్రేమించి మంచి జనములు చూడుగోరు వాడెవడైనా ఉన్నాడా? ఒకవేళ ఉంటే తన నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. జీవ మరణములు నాలుక. అందరూ చెప్పండి. నువ్వు నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా? ఏది చెప్తుంది? నాలుగే. నువ్వు మాట్లాడే మాట విశ్వాసపు భాష మాట్లాడాలి నీ నోటి నుంచి. ఒకప్పుడు క్రీస్తు పూర్వం నీ బ్రతుకు వేరు, నీ మాట తీరు వేరు. క్రీస్తును ధరించిన తర్వాత, క్రీస్తుని విశ్వసించిన తర్వాత నీ మాట తీరు మార్చబడాలి, నీ భాష మారిపోవాలి, బైబిల్ భాషలోనికి రావాలి. ఆమెను హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ధూప వేదిక దగ్గర మన జీవితం మార్చబడి, మనమే స్తుతి నైవేద్యంగా, మనమే ప్రార్థన ధూపంగా మార్చబడినప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం. ఒక పక్క సముఖ రొట్టెల వల్ల, ఒక పక్క దీప వృక్షం, ఇక ముందుకెళ్తే ధూప వేదిక, బంగారు ధూప వేదిక, బంగారు ధూప పీఠము అని రకరకాల పేర్లు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆ ధూప వేదిక దగ్గర మన జీవితాల్ని దిద్దుకొని స్తుతి నైవేద్యాన్ని, దేవునికి ప్రార్థనా ధూపాన్ని వేసినప్పుడే మనము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని, ఆ నిబంధన మందసాన్ని చేరడానికి, ఆ కరుణాపీఠాన్ని చేరుకునే, ఆ కృపాసనాన్ని చేరుకునే ధైర్యాన్ని ప్రభు మనందరికీ ఇస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రమం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దాని అంతటినీ కూడా ఏం చేశాడంటే తీసేశాడు. యేసు ప్రభు ఎప్పుడైతే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడో, అన్న వింటున్నారా? నేను ముగిస్తాను, ఇంకా 2-3 నిమిషాలు ఉంది. యేసు ప్రభు ప్రాణం పెట్టగానే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డు తెర చినిగిపోయింది, పైనుండి కిందికి చినిగిపోయింది. తర్వాత ధ్యానించుకుందాం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని చదివి నేను ముగిస్తాను దేవుని బిడ్డ. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వారం దేవుని చిత్తం అయితే ప్రత్యక్ష గుడారాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని, సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుతుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయవలనని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఆమెను హల్లెలూయా. మా రాంబాబన్న సుధన్న చికెన్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి నోరు తిరగట్లేదు చదివేటప్పుడు. చికెన్ ఎక్కువ తింటున్నాం కాబట్టి నోరు తిరగట్లేదు చదివేటప్పుడు. అసలు దేవుని వాక్యం చెప్పి నేనేం చేయాలంటే ఎంతైతే చెప్తున్నానో అంత రాసుకోవాలి. మోషేనంట
మోషే 40 దినములు 40 రాత్రులు ఆ కొండ మీద ఉండగా దేవుడు చెప్పినవన్నీ రాసుకున్నాడంట. బైబిల్లో రాయబడి ఉంది. మోషే రాసుకున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా గతించిపోయింది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఉన్న ఆత్మీయ విషయాల్ని మనము ధ్యానించాలి. అది ఆరాధనకు, అర్పణకు సాదృశ్య రూపకంగా ఉన్నాయి. నిజ స్వరూపం పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఇది ఛాయ మాత్రమే, ఇది నీడ మాత్రమే. అసలు పరలోకంలో ఉంది దేవుని బిడ్డ. పరలోకంలో దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం. దేవుని యొక్క సన్నిధిని మనము చూడబోతున్నాం. దేవుని బిడ్డ, ఆ బంగారు వీధుల్లో తిరగబోతున్నాం. ఈ రోజున ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి సువర్ణ ధూపార్తిని గురించి ధ్యానిస్తున్నటువంటి మనం మన అనుదిన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి, వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి, బైబిల్ స్టడీకి ప్రాముఖ్యతనివ్వాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ స్టడీ చేయాలి. అసలు ప్రతిరోజు వాక్యం చదవడాన్ని దాన్ని క్వైట్ టైం అంటారు. ఏమిటే తెలుగులో మౌన ధ్యాన సమయం. అందరూ చెప్పండి. నేను 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేర్చుకున్నా, ఇప్పటికీ చేస్తున్నాను. ఇప్పుడు నాకు దాదాపు 43-44 సంవత్సరాలు. ఆ క్వైట్ టైం చిన్నప్పుడు నేను యూత్ మీటింగ్ లో నేర్చుకున్నా. 8 సంవత్సరాలు ఇప్పుడు నేర్చుకుని ఇప్పటిదాకా వరకు చేస్తున్నాను. మౌన ధ్యాన సమయం అంటారు. అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ చదివిన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని, ఆ ప్యాసేజ్ ను, ఆ 5 ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. అలా వేసుకోవడం ద్వారా అందులో ఉన్న వాక్య సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆ తర్వాత మనము PBS చేసుకోవాలి, పర్సనల్ బైబిల్ స్టడీ అంటారు దీన్ని. ఏంది? మనకు శనివారమే రావట్లేదు ప్రశ్నలు, ఇంకెక్కడ చతుర్వాసి. మీరు అంత ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నేను నాకంటే గొప్పవారు అనుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పర్సనల్ గా స్టడీ చేయాలి. వ్యక్తిగత బైబిల్ అధ్యయనం అనేది తప్పకుండా నీ జీవితంలో ఉన్న రోజున నీ ఆత్మ ఫలిస్తుంది. 3 పూటలు మంచిగా మెక్కుతున్నావు కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్, మధ్యలో స్నాక్స్ లేవా? చిన్న స్నాక్స్ అంటుంది. 4 గంటలకు ఛాయ్, లేకపోతే స్నాక్స్, మళ్ళీ రాత్రికి మెక్కుతున్నాం. కానీ ఆత్మను పోషిస్తున్నామా? ఆత్మను పోషిస్తున్నామా? పర్సనల్ బైబిల్ స్టడీ మన జీవితంలో లేకపోతే ప్రయోజనం లేదు. మనం ఫలించలేము. నేను ముగించుతున్నాను. దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతిరోజు మన జీవితంలో ప్రార్థనకు, వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి వ్యక్తిగతంగా మనం అభివృద్ధి పొందినప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి నిబంధన మందస్సు, ఆ కరుణ పీఠ మీద ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించే కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు ప్రార్థనలో ఉందాం. ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనే ముందు మన జీవితాల్ని పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా మన జీవితాన్ని ఆట వస్తువుగా మార్చుకోవద్దు. ప్రభు భోజన సంస్కారము అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క శిలువ ప్రేమ మన కళ్ళ ముందు కదలాడుతూ, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, అందరూ కూడా పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుందాం. కొద్ది క్షణాలు. సువార్థికులైన వారు దయచేసి ముందుకు రండి. సహోదరు రాజ్ కుమార్ గారు, అదేవిధంగా రత్నాకర్ అన్న గారు, మాణిక్యం నాన్న, దయచేసి అందరూ ముందుకు రావాల్సింది కోరుతున్నాను. అందరూ కూడా మౌనంగా ధ్యానపూర్వకంగా ఉండి కొద్ది క్షణాలు నేను టైం ఇస్తున్నాను. 2-3 నిమిషాలు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అద్దంలో మీరు ఎంతసేపు దిద్దుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ పరిశీలన నిన్ను నువ్వు చేసుకోవాలి. ఈ సమయంలో ఒకవేళ ఎవరినైనా క్షమించలేదేమో, ప్రభా నన్ను క్షమించు ప్రభా, వారిని నేను క్షమిస్తున్నానని తీర్మానం తీసుకో. ఈరోజు ఇంకెవరితో అయినా మాట్లాడకుండా ఉన్నావేమో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకునే ముందు మన జీవితాన్ని దిద్దుకుందాం. దగ్గర మత్తయి సువార్త 26 నేను చదువుతున్నాను. అది జాగ్రత్తగా వినండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి
విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పిన. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటి వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. సమయంలో రొట్టె కొరకు మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థులు రాజ్ కుమార్ అన్న గారు సేవకులు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా స్వార్థులు రత్నాకరణ గారు ద్రాక్షరసం కొరకు యేసయ్య రక్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలైనా. మీరు మా కొరకు తిని ప్రభువా త్యాగమై అయా మీరు మనల్ని మీరు సమర్పించుకుని అయా మా కొరకు తిని ప్రభు బలియాగమై తండ్రి ప్రభువా ఈ దినము మా మధ్యలో శరీరము దారిగా మీరు ఉన్నందుకే మీకు వందనాలు. అయా మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నామని సన్నిధిలో అయా మీ యొక్క ప్రభు ఆ శరీరములో మేము పాలుభాగస్యంలో అగుచుకుండగా మా ప్రతి పాపములు యేసు నామములో ప్రతివేయమని ప్రార్థన అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ కన్నామాన్ని హెచ్చిస్తూ ఈ పాత్రలో నేను చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హృదయానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ప్రభా. అయా ఈ సమయంలో తండ్రి ప్రభా కొన్ని వీణునైనా నన్ను ప్రభా జ్ఞాపకం చేస్తూ తండ్రి అయా నీ సన్నిధిలో ప్రభా నా మనవుని ఆలోచించి తండ్రి నీకు వందనాలు. అయా వీలునైనా నా కొరకు ఈయనైనా నా కొరకు ప్రభా అయా ఎన్నికలేని వాడిని ప్రభా అవును ప్రభా కుక్క లాంటి స్వభావం పంది లాంటి స్వభావం గడిపినటువంటి అయా దౌర్భాగ్యుని నాకు ప్రభా అయా నీ కలువరి శిలువలో తండ్రి నీకు వందనాలు ప్రభా ఆఖరి బొచ్చు వరకును తండ్రి అయా నా కొరకును మా అందరి కొరకును ప్రభా కార్చిన దేవుడా అయా నీకు వందనాలు ప్రభా. అయా ఈ సావాసం వ్యర్థం కాకూడదు ప్రభా. అయా నువ్వు కార్చిన రక్తం ప్రభా ఏ ఒక్కరి జీవితంలో వ్యర్థం కాకూడదు ప్రభా. అయా నీ యొక్క అయా శరీరము నలగొట్టబడినది ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. ఏ జీవితం తండ్రి దీని వ్యర్థముగా అయా నీకు వందనాలు పుచ్చుకోకూడదు తండ్రి ప్రభా. ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభా, ప్రతి మనసును తట్టండి ప్రభా. అయా నీకు వందనాలు. ఎవడైనా ఆయోగ్యముగా అయా దీనిలో చేతి వేసిన వాడిలో ప్రభా అయా బలహీనులు అంటున్నావు ప్రభా నీకు వందనాలు. నీ సహాయం చేయండి. అలాంటి పరిస్థితి అయా ఎవరికి నీ రాకూడదు ప్రభా. నీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. అయా నీ వందనాలు. నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ అయా ఈ రక్తమును ప్రభా నీ నామంలో అప్పగిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని నా ప్రభు నా రక్షకుడు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ మధ్యలోకి ప్రభు యొక్క శరీరము రక్తం తీసుకొస్తున్నప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో పొందాల్సిందే కోరుతున్నాను. నీటి బాప్తిసం తీసుకుని దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న వారు ఇందులో చేయి వేయాలి. నీటి బాప్తిసం తీసుకునే వారు ఇందులో చేయి పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి దాసిల్లెలు సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా దాసిల్లెలు సిలువలు పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం దాసిల్లెను సిలువలు
పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనర్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనర్జించినది కాపరివై నన్ను బ్రోసితివి కాపరివై నన్ను బ్రోసితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నామదికి ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా కాదనవనియు నెమ్మదినొసగెడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడి నా ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివానా యేసయ్యా కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివానా యేసయ్యా అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలు దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలు దోషివై నిలిచావా నా దోషక్రియలకై సిలువలు బలి అయితివా ప్రేమిల తండ్రి నమ్మకం ప్రేమ ఇంతవరకు నీ యొక్క శరీరంలోని రక్తంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు జీవాధిపతివైన నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయా మా పాప శాపాన్ని పరిహరించి ఆయా మీ రక్తంలో మమ్మల్ని కడిగి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా తీసిన మా గొప్ప దేవానికి వందనాలు ఇదిగో ప్రభు నీకు మరణ పునరుత్థానాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం మా కొరకు మీ సిలువలో చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా ఆయా మా కొరకు మీరు మాంసము ముద్దలాగా మార్చబడ్డారు ఆయా మీ యవనకాల రక్తం అంతా మా కొరకు దారపోశారు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు ఇంకా మిగిలిపోయినటువంటి మీ శరీరం రక్తము మా మధ్యలో ఉంది ఇంకా అనేక మందిని మీరు ఆకర్షించండి ఈ ప్రాంతంలో ఇంకా అనేక నూతన ఆత్మలు మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమేన్.
అందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో బ్రదర్ మహేష్ ఒక పాటను పాడుతారు. అందరం కూడా మన యొక్క కానుకలను సమర్పించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మహేష్ నార్తనలు నీవు పరిశుద్ధపరచుచున్నావని